ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దురంధర విశాలాక్షికివ్వు. ఇస్తున్నాను వదినా. లేకపోతే అతిథి దేవోభవ అని నైని లెక్చర్ ఇచ్చేస్తుంది. సుమ్మి తీసుకో. సూపర్. ఇంకా తినకముందే సూపర్ అంటున్నావు ఏంటి బ్రో? ఆహా, అంటే అత్తయ్య ఏం చేసినా ఎలా చేస్తుందో తెలుసు కదా. అమ్మా, ఆ తీపిలో మాధుర్యం ఉంది. నేను తింటాలేటమ్మక్క. నీకింకో కప్పు కావాలని అడగచ్చు కదా. తీసుకోడమ్మక్కా. ఒళ్ళూచిని ఇక్కడికెందుకు తీసుకొచ్చారో చెప్పలేదు. పాప యొక్క ప్రత్యేకత గురించి చెప్తున్నాం చిట్టి. ఏమని? సాయంత్రమైతే సర్పంగా మారుతుందనా? ఎస్. ఆ పిల్లకి చెప్పాల్సినంత అవసరం ఏంటక్కా? శ్రీశైలానికి ఇక్కడికి వస్తూ పోతూ ఉంటుంది. దారిలో కనపడ్డ వాళ్ళందరికీ నా గురించి ఉల్లుచి గురించి చెప్తే చూడ్టానికి బారులు తీరేలా ఉన్నారు జనం. నేను ఎవరితోనూ చెప్పలే సుమనా. పాయసం తిను, తీయగా మాట్లాడతాం. అర్థమైందా? అయినా నీ నాలికే చేదు, ఒక్కటి మంచి మాట ఉండదు. వికీ, తిని ఎలా ఉందో చెప్పండయ్యా ముందు. ఆ దురంధర, అతిథి దేవోభవ అని నువ్వే అన్నావు కదా. ముందు విశాలాక్షిని తిని చెప్పమను. కరెక్ట్ కరెక్ట్. పాప, నువ్వు తిని బావుందో లేదో చెప్పు. షుగర్ సరిపోకపోతే ఇప్పుడే కలిపి తీసుకొచ్చేస్తుంది. అదే మా అత్తయ్య. బానే చేశానల్లుడు. తిన్నాక కదా తెలిసేది. కొంపదీసి తిని తీసుకురాలేదు కదా. మా అమ్మతోడే. అయినా అమ్మవారికి పెట్టే ముందు రుచి చూడర్లే. ఇది పూజకు చేసిన పాయసం కాదులే. ఆగు సుమనా, విశాలాక్షిని చెప్పని. తప్పకుండా చెప్తాను, కానీ అర నిమిషం ఆగాలి. 5 నిమిషాలు ఆగుతామమ్మా. ఇలా రా సుమనా. ఏముంది అందులో? ఏమో చెల్లి. చిట్టి, ఎందుకు ముడేశావు? నేను వేయనే లేదు. నేనేసింది 3 ముళ్ళే. ఈ 4వ ముడి సంగతి నాకైతే తెలీదు. ఉండవయ్యా, విప్పని. బంగారం గొలుసు. పాము గుర్తున్న బిల్లుందక్కడ.
ఇదెప్పుడు చేయించావు చెల్లి? అసలు ముడివేసినట్టే గుర్తులేనప్పుడు అది కొని నేనెందుకిలా కట్టుకుంటానక్కా? అయితే నీది కాదన్నమాట. నా చీరకుంటే నాదే అవుతుంది కదా బావగారు. బంగారం ఎవరికి చేదు. అయినా తన చీరకు ముడివేసి పెట్టినట్టు విశాలాక్షికి ఎలా తెలుసు? నైరుతి వైపు బరువు ఎక్కువగా ఉందేంటా అనుకున్నాను. సుమన చీరకి ముడి కనిపించింది. విప్పి చూస్తే వాసుకి కనిపించింది. ఆవిడెవరు? గొలుసు పేరు. దీన్ని కూడా పేరు పెట్టారా? సంతోషం. సోదరా, పరమశివుడు విషయాన్ని స్వీకరించాక అది శరీరమంతా వ్యాపించకూడదని వాసుకి మెడ చుట్టూ చుట్టుకుంది. ఓహో, అందుక పాము ఈశ్వరుడు మేడలో ఉండేది. సరదాగా పెట్టుకోవడానికి అది నెక్లెస్ కాదు కదా బాబాయ్. సుమనా, కాసేపు నేను కూడా ఈ వాసుకిని మెడలో వేసుకోవచ్చా? నువ్వు కూడా విషయం తాగాలనుకుంటున్నావా ఏంటి? చెల్లి, ఏంటా పిచ్చి మాటలు? నీకంత ఆసక్తిగా ఉంటే ఓ 1/2 లీటర్ తెచ్చుకొని మింగేసి అప్పుడు ఆ గొలుసు మెడలో వేసుకో. నాకేం కర్మ పట్టింది? అమ్మా కర్మానుసారమే చేస్తుంది. చేసుకోమను, కావాలంటే వేసుకోమను, తర్వాత ఇచ్చేస్తానులే. అమ్మా, వాసుకిని నా మెడలవే. అయినా ఇది నీకెందుకు నచ్చింది విశాలాక్షి? పనుందిలే అమ్మా, నువ్వు మెళ్ళవే. బావుందా అమ్మా? నీకన్నా కళగా ఏముంటుంది? చచ్చూరుకున్నాక మొహంలో కళనే పోతుంది. అప్పుడు చెప్దు ఈ మాట. ఈ పాటికి నయనికి పాయసంలో విషం కలిసిందని తెలియాలే, కానీ తెలియకుండా ఉందంటే ఏమై ఉంటుంది? గొలుసు బాగా నప్పింది నీకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.